బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ఈ 2026 సంవత్సరానికి గాను సంవత్సర సంపూర్ణ రాశి ఫలాలను చెప్తున్నాను. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళందరినీ కూడా మనం బటర్ఫ్లైస్ అని పిలుస్తాం. సో వీళ్ళందరికీ కూడా స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఉండవు. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో జూన్ 2026 వరకు 2వ తేదీ 2026 వరకు కూడా మీకు జన్మంలో ఉన్నటువంటి గురుడు స్థిరత్వాన్ని ఇవ్వడు. ఆ తర్వాత జూన్ 2 తర్వాత వీళ్ళ సంపాదనలో ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ధనం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ధనాన్ని ఎక్కువ సంపాదించాలి, సీక్రెట్గా మనం ఎర్న్ చేయాలి అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా షేర్సు, స్టాక్ ఎక్స్చేంజ్ విషయాల్లో వీళ్ళకి లాటరీలు ఇలాంటివన్నిటిపైన ఎక్కువ అధికమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే వీళ్ళు బెట్టింగ్స్ ఇవన్నీ కూడా చేస్తారనమాట, ఎంతమంది వద్దు అని చెప్పినప్పటికీ కూడా. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా జూన్ 2 తర్వాత సఫలం అవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మనకి నవంబర్ 25వ తేదీ దాటిన తర్వాత ఈ యొక్క రాహువు మరి మకర రాశి ప్రవేశం చేయడము, అలాగే ఈ యొక్క కేతుగ్రహము గురుగ్రహము కేతుగ్రహం ఇద్దరు కలిసి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గురుకేతువుల యొక్క కలయిక వలన దేవునిపైన శ్రద్ధ తగ్గడము అండ్ లౌకికమైనటువంటి విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం నవంబర్ 25వ తేదీ దాటిన తర్వాత 2026 సంవత్సరంలో కాస్త టెన్షన్స్ అనేటటువంటివి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఇప్పటికే విదేశాల్లో మీ యొక్క రిలేటివ్స్ ఉండడము, ఓన్ బ్రదర్స్ ఉండడము అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ మిథున రాశి వారికి ఉన్నది ఏంటంటే బ్రదర్స్ అండ్ ఈ వీళ్ళ మధ్య సిస్టర్స్ మధ్య వీళ్ళకి కాస్త అనుకూలత అనేటటువంటిది తక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే ఆస్తుల వ్యవహారాల్లో ఏమవుతుందంటే వీళ్ళకి కాస్త మిస్అండర్స్టాండింగ్స్ రావడము, సింహభాగాలన్నీ కూడా చెల్లెలకి ఇస్తున్నారు, అన్నలకు ఇవ్వడం లేదు అనేటటువంటి ధోరణితో ఆలోచనతో వీళ్ళు అలా చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరూ కూడా నూతన ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు, కెరీర్లో ఎక్కువగా ఎదగాలి అనేటటువంటి ధోరణితో. అలాగే ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ రీత్యా ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఆల్రెడీ వీళ్ళ బ్రదర్స్ కానీ వీళ్ళ సిస్టర్స్ కానీ వీళ్ళ అనుకున్నటువంటి పనుల రీత్యా విదేశాల్లో స్థిరపడిపోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే మీరు కూడా మరి ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా జూన్ 2, 2026 సంవత్సరం దాటిన తర్వాత మాత్రమే సక్సెస్ అవ్వడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులను తీసుకున్నప్పుడు విద్యార్థులంతా కూడా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ 2 జూన్ 2026 లోపల సంవత్సరం లోపల చదవకుండా కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఎగ్జామ్స్లో కొంచెం ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా 2 జూన్ 2026కి వరకు కూడా డిస్ట్రాక్షన్స్ రావడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఈ మిథున రాశి వారి రైతులందరూ కూడా కొంచెం నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన కమర్షియల్ క్రాప్స్ని పెంచడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జర్నలిస్టులకి వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆ తర్వాత ఫ్యాన్సీ స్టోర్స్, గోల్డ్ షాపులు ఇలాంటి బిజినెస్లు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే చిట్టుల వ్యాపారం పెడుతున్నారో ఆ చిట్టుల వ్యాపారంలో అధికమైనగా
మనకి జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పాడేటటువంటి వాళ్ళు, డబ్బు కట్టేటటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అలా కాకుండా మీరు కనుక ఎవరికి పడితే వాళ్ళకి చిట్లు ఇచ్చినట్లయితే లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా చేపల వ్యాపారము, ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి, స్క్రాప్ ఐరన్ దగ్గర నుంచి ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సీడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క 2026 సంవత్సరంలో ముఖ్యంగా అందరూ మిథున రాశి వాళ్ళు మోస్ట్లీ డబ్బుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఇక పరిహారాలు ఇంకా బాగుండడానికి ఏం చేయాలంటే, రాహుకి మీరు చక్కగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు, లేదా దుర్గాదేవి యొక్క మంత్ర జపంని మీరు చేసుకోవచ్చు. అలాగే వీళ్ళకున్నటువంటి లక్కీ నెంబర్ ఈ యొక్క మిథున రాశి వారికి 5 అన్నమాట. అలాగే బుధవారము వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజు, వీళ్ళకి అనుకూలమైనటువంటి కలర్ కూడా మీకు గ్రీన్ కలర్ అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము దుర్గాదేవిని ఆరాధించాలి. ఓం దుర్గాయై నమః అనేటటువంటి మంత్ర జపంతో ఈ యొక్క నెలంతా కూడా మనకు అమ్మవారికి జపం చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ మంత్రాన్ని చేసుకున్నా సరిపోతుంది. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.